స్టీల్ ప్లాంట్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భంగా స్ఫూర్తి తీసుకొని ఈరోజు హుస్నాబాద్ లోపల నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో స్టీల్ గ్లాసులు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడే అక్కన్నపేటలో 2424 హోటళ్లకు 100 గ్లాసుల చొప్పున కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ 50 హోటళ్ళు హుస్నాబాద్ టౌన్లో 50 హోటళ్లకు 100 గ్లాసుల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. హోటల్ యజమానులు అందరికీ విజ్ఞప్తి, దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి కొంత కడగడం ఇబ్బంది అయితే కావచ్చు, కొంత వెయిట్ నీళ్ళది చేసుకుంటే సరిపోతుంది. వెయిట్ నీళ్ళది మెయింటైన్ చేస్తే కడగడం అనేటువంటి ఈజీ. కాబట్టి గ్లాసులు, చాయ్ గ్లాసులు, వాటర్ మగ్గులు, దాంతోపాటుగా ఉగాది పచ్చడి కుండ అవన్నీ కూడా ఒక బాక్స్ రూపాయల లోపల శాలివాహన కార్పొరేషన్ సహకారంతో చాలామంది అధికారులు వాళ్ళందరూ కూడా నిన్న పంపిణీ చేసాం. చాలా యాక్టివ్ వాళ్ళందరూ కూడా మట్టి పాత్రలు పంపిణీ వాళ్ళు. దీంతో పాటుగా శ్రీరామనవమి రోజా లేకపోతే రేపు 1వ తారీఖున సన్నబియ్యం పంపిణీ రోజా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా స్టీల్ కిట్, అంటే చిన్న గ్రామాల్లో 500 ప్లేట్లు టిఫిన్ కిట్ ఉంది. 13 వస్తువులతోటి వడ్డన చేసుకున్న ఒక ఫంక్షన్ చేసుకుంటే చిన్న గ్రామాల 500తోటి, పెద్ద గ్రామాల 1000తోటి ఒక కిట్ తయారు చేస్తూ ఉన్నాం. ఫేజులు మనం ఒకటేసారి మొత్తం ఊర్లను చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఎట్లా గ్రామాల్లో ఉత్సాహం పెడతారో బలవంతంగా తగలబెడితే తీసుకొని స్టోర్లో వారేస్తారు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి అడిగిన వాళ్ళందరికీ వెంటనే వారం 15 రోజుల్లో ఇండియన్ పెట్టి డెలివరీ చేసే విధంగా గ్రామాలకు సంబంధించి ఆ ప్రతి జాగాలో కూడా ఇదే ప్రతి హోటల్లో హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్ ఉంటాయి. అవి ప్రతి గ్రామాలలో మహిళా సంఘాల దగ్గర పెడతాం. ఎవరికి ఊర్లో అవసరం ఉంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ మహిళా సంఘం దగ్గర పెడతాం. నామినల్ చిన్నగా వాటి మెయింటెనెన్స్ చార్జ్ చేస్తారు తప్ప ఏం లేదు. అది వాళ్ళకి అసలు ఇప్పుడు విన్నారు కదా, ఏం తెచ్చుకుంటారు? స్టీల్. మనం హుస్నాబాద్ కాన్ఫరెన్స్ ఏం చేద్దాము? ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా చేద్దాము. ఏం చేద్దాం? ప్లాస్టిక్ కడుపులోకి పోతుంటే అతనికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అని ఏ అలవాటు లేకుండా సరే, డ్రింక్ అలవాటు కానీ అలవాటు ఏది లేకుండా ఓన్లీ ఛాయ్ తాగినటువంటి రోజు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగినటువంటి ఖచ్చితంగా ఆయనకు 5 నుంచి 6 సంవత్సరాల కూడా క్యాన్సర్ అయితే అవుతుంది. అప్పుడు ఇలాంటి క్యాన్సర్ అంటే మీ దగ్గరికి వచ్చి పైసలు ఇచ్చి క్యాన్సర్ కొని తెచ్చుకోవాలా? హోటల్ దగ్గరకు వచ్చి అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన మీరు. కాబట్టి ఈ గ్లాసులో ఏంటంటే ఈ గ్లాసు వాడడం వల్ల భూమాతకి ఎఫెక్ట్ కాదు. ఈ ప్లాస్టిక్ గ్లాసులు వాడిన ప్లాస్టిక్ భూమిలోకి వేస్తే 400 సంవత్సరాల వరకు కూడా అది కరగదు, కరిగిపోదు. ఒకవేళ కరిగిపోయినా